హలో నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు వీరు అండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ సికింద్రాబాద్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మోస్ట్లీ మ్యాక్సిమం ఇండియా వైడ్ ఏదైతే మోడీ గారి హవా వీస్తుందో హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా గ్యారంటీగా గాలి మోడీ గారి వైపే బీజేపీ వైపే వీస్తుందని చెప్పుకోవచ్చు. కంపల్సరీ కిషన్ రెడ్డి గారు వస్తారని ఒక అంచనా. అంటే సెంట్రల్ లో మోదీ గారు, ఇక్కడ కానీ బీజేపీ వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని అంటే గ్యారంటీగా ఇప్పుడు ఇండియా ఆల్మోస్ట్ డెవలప్ అయింది. ఇంతకుముందు మనం ఇండియా ఇస్ డెవలప్డ్ కంట్రీ అని డెవలపింగ్ కంట్రీ అనేవారు. ఇప్పుడు ఈ 10 yearsలో మార్పు ప్రజలందరూ గమనించారు. ఇంకొక 5 years కూడా మోడీ గారు ఉంటే మనం ప్రపంచంలో ఆల్రెడీ మనం 4th 5th ప్లేస్లో ఉన్నాము. అట్లీస్ట్ 2nd 3rd కన్నా వెళ్తాము. ఇంకా ఫ్యూచర్లో ఈయన వేసిన బాటలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్లో ఇంకా మంచి మన ఇండియా నెంబర్ 1 అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అదంతా కూడా ఇక్కడ మన తెలంగాణలో కూడా కంపల్సరీ ఆ వేవ్ చూపిస్తుంది. కిషన్ రెడ్డి గారు గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చే సత్తా కిషన్ రెడ్డి గారికి ఉందనుకో. కంపల్సరీ ఆబ్వియస్లీ జరుగుతుంది. ఎందుకంటే మోడీ గారు కిషన్ రెడ్డి గారు మంచి స్నేహితులు ఎప్పటి నుంచో. అలాగే మన కిషన్ రెడ్డి గారు కూడా సెంట్రల్లో ఒక మంచి కీలకమైన బాధ్యతలు కూడా లాస్ట్ టైం స్వీకరించారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. హైదరాబాద్కి రావాల్సిన నిధులు కానివ్వండి, నియామకాలు కానివ్వండి, ఈయన పోరాడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన చెప్తే గ్యారంటీగా మోడీ గారు వింటారు. ఇంతకుముందు చేశారు, ఇప్పుడు కూడా చేస్తారనే నమ్మకం ఉంది ప్రజల్లో. సెంట్రల్ లో సార్ మోదీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. కంపల్సరీ అండి, అందులో డౌట్ లేదు. కంపల్సరీ మళ్ళీ బీజేపీ వస్తుంది, మళ్ళీ మోడీ గారు మన ప్రధానమంత్రి, అందులో డౌట్ లేదు. 350 above కంపల్సరీ వస్తాయని అంచనా. సరే, సెంట్రల్ లో మోదీ గారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు కన్ఫర్మ్గా వస్తాయి. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వీళ్ళ ముగ్గురులో ఎవరు వస్తారన్న సార్ సికింద్రాబాద్ లో? కిషన్ రెడ్డి అనుకుంటా. తీసుకోండి. ఓకే, కిషన్ రెడ్డి గారు. ఓకే. హలో సార్, సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ముగ్గురులో ఎవరు వస్తారు సార్ ఈసారి? ప్రస్తుతానికి అయితే ఏమనుకుంటున్నాం, ఎవరు? కిషన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్స్ సార్. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సికింద్రాబాద్ లో, వీళ్ళ ముగ్గురులో ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారన్న? కిషన్ రెడ్డి గారా? ఓకే, థ్యాంక్స్ అన్న. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.